నా పేరు గోపగోని మోహన్ గౌడ్. ఇదివరకు ఆర్ఎఫ్సిఎల్లో సబ్ కాంట్రాక్టర్గా నన్ను చిత్రీకరించి నన్ను ఒక పైసలు వసూలు చేసిన దళారిగా క్రియేట్ చేసిండ్రు. దానిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు. నేను ఓన్లీ ఆ వ్యవస్థలో ఒక పెద్ద బాధితుణ్ణి. నాకు ఆర్ఎఫ్సిఎల్ దందకి ఎలాంటి సంబంధం లేదు. ఇగో మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్ గారి బినామీ సంస్థకు ఆయనే వర్క్ ఇప్పించుకున్నాడు. ఓన్లీ నేను ఆడ క్యాషియర్గా పనిచేసిన. ఇగో ప్రతిది కూడా ట్రాన్సాక్షన్ నా అకౌంట్లోకి వెళ్ళి వాళ్ళకి పోయిన ట్రాన్సాక్షన్ ఉంది. మిగిలిన డబ్బులు ఇక్కడ గోదావరి ఒడ్డున కొన్నటువంటి 800 చిల్లర సర్వే నెంబరు, దానిలో ఉన్న కొంతమంది యజమానులకు ట్రాన్స్ఫర్ చేసిన డబ్బులు. దీనికి ఆర్ఎఫ్సిఎల్ దందాలో మొత్తము పాత్ర మాజీ ఎమ్మెల్యే కోరకంటి చందర్దే. ఇందులో నాకు ఎలాంటి సంబంధం లేదు. గోదావరి ఒడ్డున 18 ఎకరాల భూమి ఆర్ఎఫ్సిఎల్ డబ్బులతోనే కొన్నారు. అందులో అది రీసెంట్గా డిటిసిపి లేఅవుట్ పర్మిషన్ కూడా చేసిండ్రు. ఈ డబ్బులన్నీ దానికే వాడడం జరిగింది. ఈ మొత్తము ఆర్ఎఫ్సిఎల్ దందాలో 3 కోట్ల చిల్లర ట్రాన్సాక్షన్లు జరిగినాయి. అందులో కొన్ని నేను అధికారికంగా బ్యాంక్ ట్రాన్సాక్షన్ చేసిన, మిగిలిన కొన్ని అక్కడ ఉన్న పట్టదారులకు కొట్టిన, కొన్ని నగదు రూపేణ వాళ్ళకు అమౌంట్ ఇవ్వడం జరిగింది. అయినా కూడా ఇంకా కొంతమందికి డబ్బులు ఇవ్వాలని నా మీదకి మందిని పంపించుకుంటా ఆయన సొంత మీడియా సోషల్ మీడియాలో నన్ను ఇంకా కూడా దొంగగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తాడు కోరకంటి చందర్. ఇప్పటికైనా మానుకో. కట్టవలసిన బాధితులకు అందరికి భూమి అమ్మినావు, డబ్బులు వచ్చినాయి, వాళ్ళకి కట్టాల్సిన పైసలు కట్టు. లేకపోతే నేను మాత్రం టీఆర్ఎస్ భవన్ హైదరాబాద్ పోయి అక్కడ నిరాహార దీక్ష చేస్తా ఫ్యామిలీతోని. ఇన్ని రోజులు నన్ను బెదిరించి ఆపినావు కానీ ఇక నేను ఆగను. నన్ను ఇంకా రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తే మాత్రం నేను ఇది మొత్తం టీఆర్ఎస్ భవన్ కాడ పోయి అమర నిరాహార దీక్ష చేసుకుని నాకు న్యాయం చేద్దాక. నేను ఒక్కటే నిన్ను కోరుతానా, నువ్వు ఇంట్లో ఎలాంటి తప్పు చేయలే. సిట్టుకు పోదాంపా, సిట్ ఎంక్వైరీ చేద్దాం. భూమికి డబ్బులు ఏడికి వెళ్ళి వచ్చినావు, లేకపోతే ఏదైనా ఎంక్వైరీ గవర్నమెంట్కి పోయి ఒక లెటర్ మా మంత్రి గారి దగ్గర పోయి మనమే స్వచ్ఛందంగా అడుగుదాంపా. సిట్ ఎంక్వైరీకి మోహన్ గౌడ్ దొంగనా చందర్ దొంగనా అనేది తెలుస్తుంది. పోదాంపా, నేను రెడీ. నువ్వు ఒక నిజాయితీ ₹1 తినలే ఇందులో. నీకు ఈ పాపం తెలియదు. ఈ లెటర్ కూడా నేనే క్రియేట్ చేసింది అనుకుంటానవా? ఈ లెటర్ కూడా నీ అల్లుని మేలకెళ్ళేపోయింది ఆ కంపెనీకి. సిట్ ఎంక్వైరీకి పోదాంపా. నేను దానికి ఏ ఎంక్వైరీకి అయినా నేను చెప్తున్నాగా పత్రికాముఖంగా, నేను ఏ ఎంక్వైరీకి ఎలాంటి దానికైనా నేను సిద్ధం. నేను ₹1 తినలే, నాకు దానిలో ఎలాంటి పాపం తెలియదు. నువ్వు చేసి నువ్వు తెర వెనుక ఉండి అన్ని నడిపించి ఇవాళ మళ్ళీ నన్ను అంత అయిపోయిన ఇష్యూను నీ ముఖ్య అనుచరులు నీ అన్న దళారులు ఎవరు? నీ చుట్టూన్నోలే కదా దళారులు, వేరే వాళ్ళు కాదు కదా.